హే గాయ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి గోవాలో మనకి ఆల్కహాల్ ఎక్కడ తక్కువగా దొరుకుద్ది, ఇంకోటి ఆ ఆల్కహాల్ని ఇంటికి ఎలా తీసుకురావాలి. సో ఈ రెండు విషయాల గురించి అయితే మాట్లాడదాము. ఫస్ట్ వచ్చేసి మనకు గోవాలో రకరకాలుగా ప్రైజెస్ అయితే ఉంటుంది. అంటే వేరే వేరే దగ్గర లైక్ ఒక పబ్లో వేరేగా ఉంటుంది, రెస్టారెంట్లో వేరేగా ఉంటుంది, మామూలుగా షాప్లో వేరేగా ఉంటుంది, ఫ్యాక్టరీ దగ్గర వేరేగా ఉంటుంది. జనరల్గా ప్రైస్ అనేది ఇప్పుడు రోడ్డు పక్కన షాప్ ఉందనుకోండి అక్కడ తక్కువగా ఉంటుంది. ఇక్కడ బీచ్ పక్కన మనకి పబ్బులు ఉంటాయి కదా, ఇక్కడ వేరేగా ఉంటుంది. అంటే చాలామంది అయితే దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉంటారు. ఎక్కడైనా ఒకటే కదా అలా అయితే ఉండదు. ఇలా కొంతమంది ఎరుపులు అయి ఉంటారు. ఎందుకంటే గోవాలో ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది అనుకుంటారు, కానీ అలా అయితే ఉండదు. ప్రైస్ మనకి పబ్బుల్లో, బార్లలో, రెస్టారెంట్లో చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఆల్కహాల్ ప్రైస్. అదే మనకి రోడ్డు మీద షాపులు ఉంటాయి కదా, ఇక్కడ కొనుక్కుంటే చాలా తక్కువగా అయితే ఉంటుంది. బయట కానీ లేక పబ్బుల్లో కానీ బీచ్ పక్కన ఉంటుంది కదా పబ్బులు, అక్కడైనా కానీ డబుల్ ప్రాఫిట్ అయితే ఉంటుంది వాళ్ళకి, బీచ్ దగ్గర ఉండే వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక బీర్ వచ్చేసి 100 రూపాయలు ఉంటే రోడ్డు పక్కన షాపులలో, అదే పబ్బులో అయితే 200 ఉంటుంది. స్టఫ్ అలా చాలా ఎక్కువ అయితే అయిపోద్ది. బీచ్ పక్కన స్టఫ్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది. ఒక సిట్టింగ్లో మనం బ్యాచ్ ఒక కూర్చుంటే దగ్గర దగ్గర 6,000 7,000 ఎగిరిపోద్ది. సో అంత కాస్ట్లీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మామూలుగా మీరు తాగాలనుకున్నప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు నేను చెప్పేది, జనరల్గా మీరు బయట కొనుక్కోండి, రోడ్డు పక్కన అక్కడ కొనుక్కొని మీ హోటల్ రూమ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి తాగేసి, ఇంకా ఎంత తాగాలో అంత తాగేసి లిమిట్లో, అప్పుడు పబ్బు దగ్గరకు వచ్చేసి మీరు తాగేసి డాన్సులు వేయచ్చు. ఎందుకంటే మన హోటల్లో అలా ఉండదు కదా, మనం మామూలుగా తాగేసి ఎగరదామని చూస్తూ ఉంటాం గోవాలో. సో అది మనకి హోటల్ రూముల్లో కుదరదు కదా, అందుకు నేను చెప్పేది తక్కువగా ఉన్నప్పుడు అలా చేయండి. హోటల్లో తాగేసి ఈ బీచ్ దగ్గరకు వచ్చేసి ఒక బీర్ తీసుకొని తాగేసి డాన్స్ చేయొచ్చు, ఏం కాదు. ఎక్కడికైనా తాగితే మాత్రం చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది, చాలా రేట్ అయితే ఉంటుంది, చాలా ఎక్కువ బిల్ అయితే వేస్తాడు. మీరు ఊహించలేరు కూడా, అంత బిల్ అయితే వేస్తాడు. సో అది మీరు హోటల్ అనేది ఇళ్ళల్లో అక్కడ అయితే రూమ్ తీసుకున్నారనుకోండి, అది చాలా గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే పక్కన వాళ్ళు అడుగుతారనమాట. మీరు చిన్న చిన్న హోటల్లో దిగారనుకోండి, అక్కడ మీరు తాగేసి కొంచెం పెద్దగా మాట్లాడిన కూడా వాయిస్ని వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇలా మా ఆరవకూడదేడా అంటారు. అదే మీరు అపార్ట్మెంటు పెద్ద ఉంటుంది కదా, అపార్ట్మెంట్, హోటల్స్, రెస్టారెంట్లు అలా అక్కడైతే తీసుకున్నారంటే మీరు తాగి ఎంత వాగినా కూడా పక్కన వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమంటారు. సో అది హోటల్ రూమ్ అనేది చూసి తీసుకోండి. ఎక్కువ బ్యాచ్ ఉంటే అపార్ట్మెంట్ తీసుకోండి, ఒక 6,000 అలా అయిపోద్ది. ఒక 10 మంది అలా ఉంటే అపార్ట్మెంట్ తీసుకోండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆ మందు రేట్ ఎక్కడ తక్కువగా అయితే ఉంటుంది అనేది, అంటే మనం అక్కడ తాగేదానికి గోవాలో. ఇప్పుడు వచ్చేసి ఆల్కహాల్ని ఇంటికి తీసుకురావాలి, దీని గురించి అయితే మాట్లాడదాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంటికి తీసుకోవడానికి మనకు బస్సు, ట్రైను, ఫ్లైట్ అయితే ఉంటుంది. ముందు బస్సు గురించి అయితే మాట్లాడతాము. మనం బస్సులో నుంచి రావాలంటే గోవా నుంచి డైరెక్ట్గా అయితే ఇంటి దాకా అయితే ఉండదు కదా, మామూలుగా కర్ణాటక అయితే ఉంటుంది బస్సు అయితే. మీరు కర్ణాటకకు వచ్చి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చేయవచ్చు. మనకి గోవా నుంచి కర్ణాటకకి 2 రూట్లు అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి సౌత్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి నార్త్లో ఉంటుంది. ఒకటి బెల్గావికి కనెక్ట్ అవుద్ది, ఇంకోటి హుబ్లీకి కనెక్ట్ అవుద్ది. సో ఈ బస్సు రూట్లు అనమాట. మనం బస్సులో తీసుకురావడానికి సేఫా అంటే చెప్తాను వినండి. నేను దగ్గర 3 సార్లు అయితే బస్సులో వచ్చాను. 3 సార్లు నార్త్ సైడ్ వచ్చేటప్పుడేమో మనల్ని, అంటే బెల్గావికి వెళ్ళేటప్పుడు అయితే అక్కడైతే ఏం చెకింగ్ చేయలేదు, బోర్డర్ దగ్గర కూడా ఏం చెకింగ్ చేయలేదు బస్సులో. ఇక్కడ హుబ్లీకి వచ్చేటప్పుడు అయితే చెకింగ్ అయితే చేశారు. చెకింగ్ చేసి మా దగ్గర మందు బాటిల్ అయితే ఉండింది, ఒక్క బ్యాగ్లో 3 2 అలా అయితే ఉండింది. ఆ పోలీస్ అతను వచ్చి చెకింగ్ చేశాడు. చూసే లోపల మా దగ్గర ఉన్నది మందు బాటిల్ ఉంటే తీసేసుకున్నాడు. మనల్ని ఏం వండవు, యాక్చువల్గా వాళ్ళకి తెలుసు ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్ర, తమిళనాడు ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ మందు తీసుకెళ్తారని. సో ఆయన ఏం చేయలే, జస్ట్ మందు బాటిల్ ఉంటే దాన్ని తీసుకొని అతని గుడారాలు వాళ్ళ రూమ్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి పెట్టుకున్నాడు. మేము వెళ్ళి బస్సులో ఉండే వాళ్ళు అయితే అడిగారు, మీరు వెళ్ళి తెచ్చుకోండి, డబ్బులు ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు రిటర్న్ అనే లోపల మేము వెళ్ళి మళ్ళీ 100 రూపాయలు ఇస్తే ఒక బాటిల్ ఇచ్చేస్తా ఉన్నాడు. సో అది మూడుని బట్టి ఉంటుంది, కానీ మిమ్మల్ని అయితే ఏం చేయరు, అది కేసులు అవేం బెటరు, ఖాళీ మందు ఉంటే వాళ్ళు చేసుకుంటారు అంతే. అక్కడ నాకు అర్థమైంది, నేను లైవ్లో చూశాను కాబట్టి. సో వాళ్ళ మూడుని బట్టి ఉంటుందేమో, మనం క్లియర్గా చెప్పలేము.
వాళ్ళు ఏం చేస్తారనేది. బస్సు ఒక 10 నిమిషాలు అయితే ఆపారు. బస్ కండక్టర్ అడిగాడు మళ్ళీ, మీరు మందు తెచ్చే బదులు నాకు చెప్పుంటే నేను దాచిపెట్టున్నాను కదా అని అడిగాడు. మేమైతే చెకింగ్ చేయమనుకున్నాము, కానీ 2 బాటిల్ 1 బాటిల్ ఉంటే ఏం కాదు, చూసేసి కూడా ఎత్తేసి మళ్ళీ పెట్టేస్తున్నాడు. ఒక బాటిల్ పర్మిషన్ ఉంది కదా అని మనం పర్మిషన్ లెటర్ అనేది మనం ఎక్కడైతే కొనుక్కుంటామో షాప్ ఉంటుంది కదా, అక్కడ రాసుకోవాలి. సో అలా జరిగింది. అక్కడ ఉన్న చాలామంది అయితే మనకు సపోర్టే చేశారు, అండ్ వెళ్ళి తీసుకొని ఏం కాదు అనేసి ఒక డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేస్తారని. కానీ మా దగ్గర 2 లీటర్ బాటిల్ ఉండి దాన్ని మాత్రం అతను ఇవ్వలేదు. 500 అడిగాడు, కొనింది 800 అయితే 500 అడిగాడు. సో అదైతే రాలేదు. సో మనల్ని అయితే ఏం చేయరు, కేసులు అలాంటిది ఏం పెట్టరు, జస్ట్ ఉన్న ఆల్కహాల్ని తీసుకుంటారు. బస్సులో రావడం కంటే ట్రైన్ గురించి మాట్లాడితే నేనైతే ట్రైన్లో ఇప్పటివరకు రాలేదు, కానీ మా ఫ్రెండ్స్ వచ్చారు. ట్రైన్ చెకింగ్ అనేది హుబ్లీలో జరుగుద్ది. గోవా పనాజీ నుంచి బయలుదేరుతుంది ట్రైన్, హుబ్లీలో చెకింగ్ అవుద్ది. హుబ్లీ దగ్గర హెవీ చెకింగ్ అయితే అవుద్దంట. ఎందుకంటే సిఆర్ఎఫ్ఎస్ వాళ్ళు రైల్వే పోలీసులు అయితే ఉంటారు. వాళ్ళని మనం మేనేజ్ చేయలేం, ఎంత పడితే అంత లాగేస్తారు. మనం కానీ దొరికామనుకో 1-2 బాటిల్ అన్న పర్మిషన్ అంటారు, కానీ కొంతమంది ఎదవలు ఉంటారు కదా, వాళ్ళు అసలు ఒప్పుకోరు. ఆ 1-2 బాటిల్ కూడా తీసుకొని మళ్ళీ కేసులు పెడతామని బెదిరిస్తారు. సో అని నాకు చెప్పారు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది వెళ్తే వాళ్ళు చెప్పారు, హుబ్లీలో హెవీ చెకింగ్ అయితే జరుగుద్దని చెప్పాడు. ఒక్కోసారి జరగకపోవచ్చు కూడా. మీరు నార్త్ సైడ్ నుంచి వస్తే, అంటే బెల్గావికి వస్తే ఆ ట్రైన్ అయితే చెకింగ్ అయితే చేయలేదు అక్కడ. ఈ హుబ్లీ దగ్గర అయితే చెకింగ్ అయితే చేశారంట. ఒకవేళ గోవా నుంచి ట్రైన్ ఎక్కితే జనరల్గా మనం బస్ తీసుకొని బెల్గావికి వచ్చేసి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి మన ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ వచ్చేవచ్చు. కానీ ఈ సౌత్ సైడ్ ఏమవుద్దంటే, ఈ కర్ణాటక ఈ హుబ్లీ దగ్గర ఈ హుబ్లీలో చెకింగ్ అయితే జరుగుద్ది కదా, అక్కడ పోలీసులు కొంచెం స్ట్రిక్ట్గా అయితే ఉంటారనమాట. సో అందుకని మీరు చూసుకోవాలి. హుబ్లీలో చెకింగ్ అయితే జరుగుద్ది. ట్రైన్లో తీసుకొస్తే అది మనం చెప్పలేం, 50-50 ఛాన్సెస్, ఒక దొరకవచ్చు దొరకపోవచ్చు. ఎక్కువగా తీసుకొచ్చుకోకండి. 2-3 బాటిల్ అయితే అది ఒకలా ఉంటుంది, ఒక 5-6 బాటిల్ అయితే అది వేరేగా ఉంటుంది. కాస్ట్లీ బాటిల్ అయితే ఇంకా తెలిసిందే కదా. ఇంకా కార్లలో బస్సు అలా, అంటే కార్లో వెళ్తుంటారు కదా చాలామంది, దాంట్లో తీసుకురావచ్చా, అక్కడ ఏమైనా మన ఎగ్జామ్షన్ ఉంటుందంటే అస్సలు అది మైండ్లో తీసేసేయండి. కార్లో నుంచి మీరు దొరికారనుకో వాళ్ళు చాలా ఫైన్ అయితే వేస్తారు. చాలామంది చెప్పారు ఇదైతే, కార్లలో బై రోడ్ వస్తుంటారు కదా గోవా నుంచి, మందు తీసుకొని దొరికితే మాత్రం ఫైన్ ప్లస్ కేసులు కూడా ఉంటుంది. సో ఆ పని అయితే చేయకండి కారులో వెళ్ళే వాళ్ళు అయితే. ట్రైన్ వీటి గురించి నేను చెప్పేది. ఇంకా ఫ్లైట్ గురించి చూస్తే 6 బాటిల్ అలో ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు 6 బాటిల్ వాళ్ళు అయితే, అంటే 6 లీటర్స్ అలౌ చేస్తారు. జనరల్గా 10 రూల్స్ ప్రకారం 6 లీటర్ అయితే అలౌ చేస్తున్నారు. సో మీరు దాన్ని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకోండి. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే ఎయిర్ కవర్స్ వాళ్ళు ఫిల్ చేస్తారు షాప్ వాళ్ళు. మీరు గోవాలో కొనుక్కునేటప్పుడు పెద్ద షాపులకి అయితే వెళ్ళండి. దగ్గర చిన్న షాపులు ఉంటాయి కదా, అక్కడికైతే అసలు వెళ్ళకండి. పెద్ద షాపులు ఉంటాయి కదా, అక్కడికే వెళ్ళండి. మీకు ప్యాకింగ్ అనేది బాగా చేస్తారు. అది లేక ఫ్లైట్లో తీసుకెళ్తున్నాం అని చెప్తే వాళ్ళకి తెలుసు, ఎయిర్ బ్యాగ్స్ కానీ కొంచెం ఎక్స్ట్రా డబ్బులు అయితే తీసుకుంటారు. సో వాళ్ళు మంచిగా దాన్ని ప్యాక్ చేసి మీకు ఇస్తారు, అని ఈజీగా మీరు క్యారీ అయితే చేయవచ్చు. ఫ్లైట్లలో వాళ్ళు ఆ డబ్బాలు విసిరేస్తారు. సో అందుకని డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాస్ట్లీ మందులు తీసుకొచ్చినప్పుడు కొంచెం కాస్ట్లీ ప్యాకింగ్ అయితే చేయండి. సో ఇది నాకు తెలిసింది మందులు, ఆల్కహాల్ ఎలా తేవాలనేది. సో యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ మనం చేయకూడదు, ఎందుకంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రాంగ్. ఎందుకంటే కొన్ని మన గవర్నమెంట్స్ అనేది ఆల్కహాల్ మీద ఎక్కువ ట్యాక్సులు పెట్టి అమ్మి మన ఎక్కువ డబ్బు అయితే సంపాదిస్తుంటుంది మన రాష్ట్రాలు. సో దీన్ని ఎలా తీసుకురావాలని మనం చెప్పడం కూడా ఒక తప్పే. సో అందుకు నేను డీప్గా అయితే చెప్పలేదు, లైట్గా అలా చెప్పాను మీకు అర్థం అవ్వాలని. గోవాలో మనం ఇంకా తీసుకురావాల్సింది చాక్లెట్లు, ఇంకోటి క్యాండీస్, ఇంకోటి ఈ ఏమంటారు దాన్ని, జీడిపప్పు. చాలా తక్కువ అయితే ఉంటుంది రేట్లో, మీరు బార్గెన్ చేసి తగ్గిస్తారు ఎక్కువగా తీసుకుంటే. సో బ్యాచ్ అందరు తీసుకోండి, చాలా బాగుంటుంది అక్కడ, ఫస్ట్ క్వాలిటీ దొరుకుతుంది అక్కడ. సో ఇంతే నాకు తెలిసి, అంటే నా ఎక్స్పీరియన్స్, నేను 4 సార్లు అలా వెళ్ళాను. సో నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. సో మీరు ఆలోచించుకొని తెచ్చుకోండి. సో జాగ్రత్త.